ఇక అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. పెద్దపల్లి జిల్లాలో నిన్న వర్షం దంచికొట్టింది. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. నెల రోజుల క్రితం ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొచ్చిన కొనుగోలులో ప్రభుత్వ జాప్యం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోయిందంటూ రైతులు బోరున విలపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పంట నష్టం ఇప్పించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఎనిమిది రోజులు అవుతాను పొలం కోసి రోజు నేర్పుకుంటూ ఏరుతున్నాం. సాయంత్రం నేర్పుడు కుప్ప కోసులు పొద్దున్నాక నేర్పుకుంటే ఇన్న ఉండు అవుతుంది. మా పరిస్థితి ఏంది మరి, మా భాగవతం ఏంది? మేము ఏదో పొట్ట చాలక ఎంత కవులు పట్టుకుని చేసుకున్న చేత గిట్టని చేసుకుని ఏరుతా మేము రోజుకు రోజు నీళ్ళల్లా ఎంతకనం దేవుకుండా పోసుకుంటూ ఏరుడు అవుతుంది. అందులో మరి ఎన్ని రోజులు ఉండు ఎందుకు మార్చడు, ఎందుకు అత్తలేవు, వచ్చినవి రాని అన్ని పెట్టుకుని చేసుడు ఎందుకు గిట్ల అవుతుంది మరి ఇవి? ఇక మేము అడుగుతా వచ్చినాయి అని అన్నాడు. మొన్న వచ్చినాయి అన్న వాళ్ళకి కుప్ప పోసిన వాళ్ళ సీరియల్ కావాలి, మళ్ళీ మొట్ట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆడు ఉండాలి, మీ పెట్ట నాన్న అంటాడు ఆయన. 15 రోజులు పోసి రోజు తగ్గరంటాను కుప్ప అంటాను కిందది వచ్చి మొలకలు వస్తే పక్కకు పోసిన వాటి మొలక ఇప్పుడే పోతలేవు మార్చర్ అని పెట్టమంటారు. మా పరిస్థితి ఏంటి, రేపు భారీ వర్షం అంటారు, ఇంకెన్ని ఖరాబ్ అవుతాయి. మేము 10 ఎకరాలు అట్లా ఇన్నే పోసుకొని ఉన్న బోనస్ ఇస్తామన్న వాళ్ళే సన్నం వడ్లు సాంబార్లు పెట్టినాం. ఇప్పుడు అదే దొడ్డు వాళ్ళు అయితే ఎప్పుడో అయిపోవు. పెద్దపల్లి మీటింగ్లో సీఎం సార్ వచ్చి మేము సన్నపి పెట్టుకుని బోనస్ ఇస్తా అని చెప్పిన వాళ్ళని ఇప్పుడు నార్లు పోసి పెట్టినాం. ఇప్పుడు అది బోనస్ దేవుడేరు కానీ మొదలు పోతలేవు వాటి బోనస్ వెనకసి అత్తయా పోతాయా తెలియదు కానీ మొదలు అడ్డు పోవాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్. అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. పెద్దపల్లి జిల్లాలో నిన్న వర్షం దంచికొట్టింది. పెద్దపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పెద్దపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రోజు కూడా నిత్యం ఏదో ఒక చోట కూడా అకాల వర్షానికి అయితే ధాన్యం తడిసి ముద్దవుతున్నారు పరిస్థితి నెలకొన్నాయి. ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం ధాన్యం అయితే అకాల వర్షానికి అయితే తడిసిపోతుంది. తడిసిపోయిన ధాన్యాన్ని చూసి రైతు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి సంఘటనలు పెద్దపల్లి జిల్లాలో కూడా నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 3 నియోజకవర్గాలు, ఇటు పెద్దపల్లి, అటు రామగుండం, మంతని 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలలో కూడా తూకం అనేది ఇప్పటికి కూడా అంటే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వర్షాలు కూడా ఈ ఏడాది కూడా కొంత వర్షాకాలం ముందుగానే సమీపించిన నేపథ్యంలో కూడా రోజు కూడా ఈదురుగాలతో కూడినటువంటి అకాల వర్షమే కురుస్తా ఉంది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే పెద్దపల్లి జిల్లాలో నిత్యం దర్శనమిస్తున్నాయి. నిన్న కూడా అప్పన్నపేట మండలం సంబంధించినటువంటి గ్రామస్తుల రైతుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు 20 రోజుల క్రితము ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి అప్పన్నపేట ఆ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ఆ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. మొలకెత్తినటువంటి పరిస్థితి, ఆ మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా ఆ రైతులు కూడా చూపిస్తూ విలపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో పెట్టుబడి సాయం కూడా సమయానికి అందలేదు, ఎరువుల కొరత ఉంది, అసలు విద్యుత్ కరెంటు కూడా నిత్యం అందుబాటులో లేదు. కానీ ఇన్ని కష్టాలు పడి పండించుకున్నటువంటి పంట అమ్ముకుందామంటే 6 కాలం శ్రమించినటువంటి ఈ యొక్క పంటను అమ్ముకుందామనే సమయానికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి, ఎందుకంటే ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు వీరంతా కూడా ఒక సమన్వయ లోపం కారణంగానే ఈ కొనుగోలు అనేది పూర్తి స్థాయిలో కాలేదు. ఎందుకంటే మనం మే చివరిలో ఉన్నాం. ఈ పాటికి ఎప్పటికి కూడా సుమారుగా మే మొదటి వారంలోనే కొనుగోలు అంతా కూడా పూర్తి కావాల్సింది. కానీ ఇంకా మే చివరిలో ఉన్నా కూడా ఇంకా అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతుందంటే కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం మనం స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఈ వ్యవసాయ అధికారులకు కూడా సమన్వయ లోపం, ఒక సమీక్ష లేదు, ఒక ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ నిర్వహణ లోపం కారణంగానే రైతులు అయితే బలైపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ సర్కారంలో ఇటువంటి పరిస్థితులు అయితే చూడలేదు. మాకు ఈ కాంగ్రెస్ లో ఈ కష్టాలు ఏంటంటూ కూడా
స్పష్టంగా రైతులు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే స్పష్టంగా వాళ్ళ తేడాను వివరిస్తూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.